హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద క్రికెట్ స్ట్రాటజిస్ట్. సెకండ్ సెమీఫైనల్స్ అద్భుతమైన మ్యాచ్ అప్ప. హార్ట్ అయితే ప్యాంట్లోకి వచ్చేసింది. ఇంగ్లాండ్ చెమటలు పట్టించారు. అసలు సూపర్ మ్యాచ్ అని చెప్పొచ్చు. మనం దాదాపు ఒక రన్ తక్కువ 500 కొట్టాం. T20 మ్యాచ్లో సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఇది. ఫస్ట్ వచ్చేసి 517 కొట్టారు. సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ ఆడింది, అది సెకండ్ ఇది. అసలు అద్భుతం. అసలు ఏ రేంజ్ ఆడారంటే ఆ రేంజ్ ఆడారు. మనము నీట్గా చూసామంటే టాస్ అయితే మనం కాదబ్బా, టాస్ అయితే వాళ్ళు గెలిచారు. బ్రూక్ గెలిచాడు. మేము చేజ్ చేస్తాం, మీరు బ్యాటింగ్ చేయండి అన్నాడు. మనం నిన్న ప్రివ్యూలో చెప్పాం, విల్ జాక్స్ గాడు ఆఫ్ స్పిన్నర్, వాడు మనకి ఇదవుతాడు అని. యాజ్ యూజువల్ అభిషేక్ శర్మ, మనకి సంజు శాంసన్ నిల్చున్నారు. అభిషేక్ శర్మ దొరికేశాడు విల్ జాక్స్కి. విల్ జాక్స్ అసలు 7 మ్యాచ్లు ఆడారు మొత్తము. దీనికి ముందు 6 మ్యాచ్లు ఆడితే 4 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు. అర్థం చేసుకోండి. బ్యాటింగ్లోనూ మంచి ఇది ఇస్తున్నాడు, బౌలింగ్లో పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఇదైతే మనోడు చేశాడు. ఫస్ట్ వికెట్ పడిపోయింది. సరే ఇషాన్ కిషన్ వచ్చాడంటే, ఇషాన్ కిషన్ వచ్చినప్పటి నుంచి అతను సంజు శాంసన్ చాలా అద్భుతంగా తీసుకెళ్లారు. 6 ఓవర్స్కి 67 ఫార్ 1 ఉన్నింది. ఆ తర్వాత కూడా బ్రహ్మాండంగా అయితే కొట్టారు మన వాళ్ళు. ఓకే, గుడ్, బాగా ఆడారు అని అనుకున్నప్పుడు ఇషాన్ కిషన్ వెళ్ళిపోయాడు. తర్వాత ఇషాన్ కిషన్ వెళ్ళిపోయిన తర్వాత దూబే వచ్చాడు. దూబే నిజంగా సూపర్ ఆడాడు. ఇంకా సంజు శాంసన్ ఇంకా కొట్టబోయి అది అనవసరం విల్ జాక్స్కే పడింది. మళ్ళీ ఇంకా వదిలేసి ఉంటే వైడ్ పోయేదేమో, అది దాన్ని కెలుక్కొని అవుట్ అయ్యాడు. సరే అనుకున్నాం. ఆ తర్వాత వరస్ట్గా ఆడింది ఎవరు అంటే మన స్కై అవుట్ అయ్యిండేది, వరస్ట్గా అవుట్ అయ్యిండేది. ఎందుకురా అంటే మనం హార్దిక్ పాండ్యాని 2 విషయాల్లో చెప్పుకున్నాం ఇక్కడ. ఫస్ట్ స్కైకి వద్దాం. నీకు అక్కడ ఆల్రెడీ బౌండరీ పోయింది. సరే, నువ్వు స్వీప్ చేయాలన్నప్పుడు ఎక్కడుండి స్వీప్ చేస్తావు నువ్వు? గ్రీస్ నుంచి అంతా దీనికి వచ్చి ఆయన స్వీప్ చేశాడు. బాల్ ఏమాత్రం తగలకుండా వెళ్ళి కీపర్కి వెళ్ళి స్టెంప్ అవుట్. నిల్చొని ఉన్నా కొద్దిగా త్వరగా వచ్చేకుంటుంది. ఇక్కడ ఇదిలే వరస్ట్ షాట్ అది సెలక్షన్. అది వేసుకుంటే ఇక్కడ మన హార్దిక్ పాండ్యా వచ్చిన దగ్గర ఒక రన్ లేని దగ్గర మనోడు శివం దుబే పరిగెత్తాడు, అక్కడ వెళ్ళిపోయాడు. శివం దుబే రన్అవుట్. లాస్ట్లో కూడా మనోడు డబల్ పరిగెత్తకుండా ఉండాల్సింది. అక్షర్ పటేల్ కూడా కొద్దిగా గొప్ప బ్యాట్ ఊపెట్టోడు కదా, 6లు పోతాయి కదా. సింగిల్ తీసి అక్షర్ పటేల్కి ఇచ్చేస్తూనే ఉంటే అక్షర్ పటేల్ లాస్ట్ బాల్ కొద్దిగా ఊపే కన్నా ట్రై చేసి ఉంటాడు. ఏమో బౌండరీ పోయింటే అదేమో తెలియదు. కానీ మనోడు ఎట్ట తిరిగి రన్అవుట్ అయ్యాడు హార్దిక్ పాండ్యా. తర్వాత చక్రవర్తి వచ్చాడు, పొరపాటు 2 రన్నులు తీశారు. ఇట్ట చేసి అట్ట చేసి 253కి వెళ్ళారు. 250 ఫస్ట్ ఇన్నింగ్స్ అవ్వగానే బ్రేక్లో మన వాళ్ళు కుల్లా పొడిచేశారు. అబ్బాయి ఎరగదీశారు. అవలీలకు గెలుస్తారు అనుకున్నాం. ప్రొవైడెడ్ వీళ్ళు మనోళ్ళు బ్యాటింగ్ చేసి, వీళ్ళది కూడా ఇన్డెప్త్ బ్యాటింగ్ లైనప్ ఉంది కదా, కొద్ది వికెట్లు పడతారులే ప్రెషర్కి వచ్చి అనుకున్నాం. కానీ ఓకే సరే, బట్లర్ సాల్ట్ దిగారు వీళ్ళ దాంట్లో. సరే దిగారు అనుకుంటే మనకి సెకండ్ ఓవర్కి అంతా మనకి దొరికేశాడు సాల్ట్. బట్లర్ పాపం ఇప్పటిదాకా సక్సెస్ అవ్వలేదు. ఈ మ్యాచ్ ఆడాలని నిశ్చయించుకున్నాడు పాపం. ఎందుకంటే పిచ్ పైన ఉంటే ఇదవుతున్నాడని భలే మూవ్ అయ్యాడు. ముందుకి వెనక్కి ఇటు అటు అసలు పిచ్ పైన ఉండకుండా అసలు ఫామ్లో రావాలా, షాట్స్ కొట్టాలని చేశాడు. 17 balls 25, 4 fours, ఒక 6. రన్ రేట్ అయితే స్టార్టింగ్ నుంచి రిక్వైర్డ్ రన్ రేటు 13 చుట్టుపక్కలే ఉంది 15వ ఓవర్ దాకా. అంటే ఎంత అద్భుతంగా ఆడారో చూడండి. అసలు సూపర్. అసలు అక్కడ బట్లర్ వరుణ్ చక్రవర్తికి పడ్డాడు. వరుణ్ చక్రవర్తి గురించి చూద్దాం. బ్యాటింగ్ ఇది వచ్చినప్పుడు వరుణ్ చక్రవర్తి నాకు తెలిసి ఈరోజు ఒక్క డాట్ బాల్ కూడా వేయలేదు అనుకుంటా. వేసాడో లేదో మీకు తెలిస్తే కొద్దిగా చెప్పండి. ఎందుకంటే ప్రతి బాల్ని కుక్కని కొట్టినట్టు కొట్టారు, మామూలుగా కాదు. బాల్ బెత్తెల్ అయితే అసలు వేస్తే 6, వేస్తే 4. వారి నాయన వరుస పెట్టి 6లు సాగు కొట్టుడు అసలు. ఓరి నాయన అసలు భీకరం. ఆ తర్వాత ఇంకా బ్రూక్ కూడా త్వరగా వెళ్ళిపోయాడు. బుమ్రాకి వెళ్ళిపోయాడు ఫస్ట్ బాల్. మళ్ళీ బుమ్రాకి అది సూపర్ క్యాచ్. నిజంగా అక్షర్ పటేల్ మెచ్చుకోవాలి, అద్భుతమైన క్యాచ్, సూపర్ అనుకోవచ్చు. ఇంక సరే తర్వాత బ్యాంటన్ వెళ్ళిపోయాడు. విల్ జాక్స్ వచ్చారు. వీళ్ళిద్దరు నిల్చున్నారబ్బా, బాల్లే తీసుకెళ్ళారు వీళ్ళిద్దరు. అసలు
జాక్స్ కానీ ఇతను కానీ, జాక్స్ అయితే అక్షదీప్ది క్యాచ్ అసలు సూపర్బ్. ఇది దూబే హ్యాపీగా పక్కన ఉన్నాడు కాబట్టి ఏడ పరిగెత్తి వెళ్తాడేమో, వాడిని ఇది చేసుకుని 6 పోతుందేమో అని టెన్షన్ పడ్డాను. కానీ ఓకే పర్లేదు, మంచి క్యాచ్ అది. విల్ జాక్స్ లేకుండా వాడు అవుట్ అవ్వకుండా ఉంటే కొట్టుపడుతూనే ఉంటారు లిటరల్. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు చెమటలు పడతా ఉండింది, కొట్టేస్తారా ఇల్లు అనేసి. మనోడు అసలు పెద్దలు బ్రహ్మాండం. నిన్న ఏందిరా అంటే అసలు T20 మ్యాచ్ల్లో వరల్డ్ కప్స్లో ఫాస్టెస్ట్ సెంచరీలు పడ్డాయి. నిన్న ఫిన్ అలన్ గాడు 33 బాల్స్ సెంచరీ కొట్టాడు. ఫాస్టెస్ట్, సెకండ్ ఫాస్టెస్ట్ 47 బాల్స్ సెకండ్ ఫాస్టెస్ట్ పడింది. అసలు అద్భుతంగా ఆడాడు. తర్వాత శామ్ కర్రన్ ట్రై చేశాడు, ఓకే బాగానే ఉన్నది, అతను వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళు ఆర్చర్ వచ్చి ఊపేశారు, 3 6లు అయితే కొట్టాడు కానీ 4 బాల్లో. కానీ 475 స్ట్రైక్ రేట్, కానీ ఇది కాలేకపోయింది. ఇక్కడ మనం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సంజు శాంసన్కి ఇచ్చారు. సంజు శాంసనే చెప్పాడు, ఒరే బాబు నీది కాదు అసలు హార్దిక్ పాండ్యాకి జస్ప్రీత్ బుమ్రాకి అలా 18th ఓవర్ వేసాడు, 6 runs ఇచ్చాడు. సూపర్. ఆ ఓవర్ అట్ట కాకుండా ఎక్కువ పోయినా కొట్టేస్తున్నారు. అద్భుతమైన ఓవర్. అక్కడ ప్రెషర్ పెరిగింది. 19-20 ఎంత కొట్టినా కానీ కొద్దిగా తక్కువైంది. అద్భుతం. ఇప్పుడు హర్షదీప్ సింగ్ చూసామంటే ఎంత, 4 overs 51 runs 12.8. హార్దిక్ పాండ్యా 4 overs 38 9.5 2 వికెట్లు, సూపర్. జస్ప్రీత్ బుమ్రా 4 overs 33 బెస్ట్ 8.2, మనోల్ బెస్ట్ అనమాట. వరుణ్ చక్రవర్తి 4 overs 64 16 అసలు బాగా కొట్టారు. అక్షర్ పటేల్ 3 overs వేసాడు, 35 ఇచ్చాడు, 11.7. శివం దూబేది సరే, నీకు లాస్ట్ 6 balls 30 runs టు విన్ అంటే 5 6లు పడాలా. ఫస్ట్ అయితే రన్అట్ అయిపోయింది, ఓకే ఒక రన్ వచ్చింది, రన్అట్ అయిపోయింది. ఇంకా మిగతా బాల్ ఏదైనా కానీ ఇది అవ్వలేదు. సెకండ్ బాల్ 6 పడింది. నీకు ఆ థర్డ్ బాల్ వచ్చింది, వైడ్ ఎందుకు వేయాలా? అంత టెన్షన్ ఉండాల్సిన అవసరం ఎందుకు? ఇది లేదు, ఎందుకు అది వేసాడు వైడ్. అసలు వీళ్ళ దాంట్లో చూస్తే లియం డాసన్ 1 over వేసాడు, 19 runs ఇచ్చాడు అంతే. దాని తర్వాత హైయెస్ట్ ఆర్చర్కే పడింది, సంజు శాంసన్ కొట్టింది 4 overs 61 1 wicket 15.2. మనోళ్ళని అయితే బాగా కొట్టారు వరుణ్ చక్రవర్తి అసలు భీకరంగా. చూసామంటే ఇంకా మిగతా అన్నీ అటు ఇటు వచ్చి మనం పక్కన పెడితే ఈ పర్టికులర్ ఇన్ని ఓవర్స్ ఇన్ని బాల్స్ అని లిటరల్లీ మనం మ్యాచ్ గురించి ఆలోచిస్తే ఏమైందిరా అంటే, ఓకే వాళ్ళు కొడతారు బాగానే ఉంది, కాకపోతే మనకి స్కైకి మన క్యాప్టెన్కి ఆ ధైర్యం సరిపోలేదేమో అనిపించింది మిగతా వాళ్ళని. ఇప్పుడు శుభం దుబేని కూడా ఇంకా లాస్టింగ్ ఇంకా ఎవరిని ఇజ్జేయాలో తెలియక తీసుకొచ్చాడు తప్పించి, పేసేస్తే సరే, లేకుంటే 5 6లు కొట్టి అవతల నొక్కుతాడు అన్న భయం వచ్చేసింది. సరే శివం దుబేని నువ్వు కొద్దిగా ముందు నుంచైనా వాడుని ఉండాలి కదా, ఒక దగ్గరన్నా ఎక్కడన్నా వాడుని ఉంటే బాగుండేది. లేదా అట్టో ఇట్టో ట్రై చేస్తారంటే వాళ్ళు అట్టే కొట్టారులే. మనం అసలు వాడికి స్కైకి క్యాప్టెన్సీ ఏం చేయాలా అనిపించింది. వాళ్ళు కొడతాన్నారు, ఈడు మూత ఎమ్మని పెట్టుకొని ఉన్నాడు. అసలు ఏంద్ర ఇట్ట కొడుతున్నారని, మీరు కొట్టినప్పుడు వాళ్ళు కొడతారు కదా. సంజు శాంసన్ అదే చెప్పాడు కదా, ఎవరైనా నాయన మేము కొట్టేటప్పుడే అనుకున్నాము సెకండ్ ఇన్నింగ్స్ వీళ్ళు చేజబుల్ టార్గెట్ అయ్యేది 250 అనేది. ఎందుకంటే దీని ముందు వెస్టిండీస్ 2016లో చేజ్ చేశారు మన పైన 193, అదే హయ్యెస్ట్ చేజ్ చేసింది. ఎందుకంటే అది అప్పట్లో చేజబుల్ టార్గెట్ కాదు, కానీ దాన్ని చేజ్ చేసి వాళ్ళు కప్పెత్తారు. తర్వాత మంది అది కాదు కదా, ఇక్కడ కొట్టేస్తారు అనుకున్నాం. కానీ అమ్మా నిజంగా బుమ్రానే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఈ అసలు ఫైనల్స్ న్యూజిలాండ్ ఇంగ్లాండ్ అన్నారు. వాళ్ళు ఏ టీంకి అయితే సపోర్ట్ చేస్తారో ఆ టీం ఓడిపోతూ వస్తుంది. లక్కీగా నెక్స్ట్ వాళ్ళు న్యూజిలాండ్ సపోర్ట్ చేస్తున్నారు. మనం ఫైనల్స్లో గెలుస్తామేమో చూద్దాం. కాకపోతే న్యూజిలాండ్ కరెక్ట్ టైంలో మంచి ఫామ్లో వచ్చింది. మనోళ్ళు ఇంకా చాలా డొల్ల ఉంది. ఎందుకు అంటే వరుణ్ చక్రవర్తి భీకరంగా ఫెయిల్ అయ్యాడు ఈ వరల్డ్ కప్లో. ఓకే నీకు బ్యాటింగ్ మనకి అభిషేక్ శర్మ ఫెయిల్ అయినప్పటికీ మనం ఏంది వాడు ఆడిన రోజు ఆడతాడు, మిగతా రోజు ఓకే అనుకుంటాం. మిగతా వాళ్ళు చిపాన్ అయ్యారు పర్లేదు అనేసి.
కానీ స్పిన్ దీంట్లో మనం వరుణ్ చక్రవర్తి భీకరంగా ఫెయిల్ అవుతున్నాడు. వికెట్లు పెద్ద తీయట్లేదు. ఆ మిడిల్ ఓవర్స్ వాడు ఆ మ్యాజిక్ స్పిన్నర్ అన్నారా, ఆ మ్యాజిక్ కనిపించట్లేదు. కుల్దీప్ యాదవ్ ఉన్నాడు బెంచ్ పైన. ఎవరిని వాడాలి? కుల్దీప్ యాదవ్ని, వరుణ్ చక్రవర్తిని వదిలేసి వాడాలా లేదా తెలీదు. ఎందుకంటే అక్షర్ పటేల్ని మనం మిస్ చేసేయలేదు. ఎందుకంటే బ్యాటింగ్లో కూడా మనోడు మంచిగా ఇచ్చేస్తాడు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి కానీ కుల్దీప్ యాదవ్ కానీ బ్యాటింగ్లో పెద్ద ఇచ్చేయరు. అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేస్తాడు. అది మనకి సో మన అక్షర్ పటేల్ని వదులుకోలేము. తక్కువ అయిందంటే కొద్ది గొప్ప నిల్చుంటాడు. ఎందుకంటే 50లు ఉన్నాయి, 40లు 50లు మంచి ఇది ఉంది అక్షర్ పటేల్కి. సో ఫైనల్స్లో మనం స్పిన్నర్ గురించి ఆలోచించాలా ఎవరిది. ఎందుకంటే అటు సైడ్ అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. నీకు శాండ్నర్ కానీ, నీకు రచిన్ రవీంద్ర కానీ ఇరగదీస్తూ ఉన్నారు. కొట్టేది అసలు ఓపెనర్స్ ఇద్దరు టాప్ నాచ్ ఫామ్లో ఉన్నారు. మనోడు ఈ అభిషేక్ శర్మ ఈ వరల్డ్ కప్ మొత్తం ఆఫ్ స్పిన్నర్లకి పడతా వచ్చాడు. మనకి ఇన్ని బొక్కలు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు పర్ఫెక్ట్గా ప్లాస్టింగ్ వేసిన గోడలాగా ఉన్నారు. సో వీళ్ళిద్దరు సండే రోజు ఫైనల్స్ అంటే అహ్మదాబాద్లో, మనం ఆల్రెడీ అహ్మదాబాద్లో ఫైనల్ ఓడాము. సో ఆ భయం అనేది మనకు ఉంటుంది. చూడాలా ఏం జరుగుతుంది, ఏం కథ అని. మీకేమనిపిస్తుంది? ఫైనల్ మనము కప్పు ఎత్తి రిటైన్ చేస్తామా లేదా న్యూజిలాండ్ కప్పు ఎత్తుతుందా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఫైనల్స్లో మాట్లాడదాం. సో అది కూడా చూడాలి అనుకుంటే మటుకు మీరు చేయాల్సింది కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.